మాట తిప్పని నేత, మడమ తిప్పని నేత, మాట తప్పని నేత, మడమని తిప్పని నేత, ప్రజల కోసం పోరాడే నేత. ఇది జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ నాయకులు చెప్పేది. మరి ప్రజల కోసం పోరాడే వ్యక్తి అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదాకా ఎందుకని అసెంబ్లీకి వెళ్ళలేకపోయారు అనుకోవాలంటారు? అసెంబ్లీకి ఇప్పుడు దాకా వెళ్ళలేకపోయాడు అన్నారు కదండి. ఇక ముందు ముందు రాడండి. ఇది ఇంకొకరు అందం సంతకం పెడతా కన్నా వస్తున్నాడు. ఇంకా ముందు ముందు జరగబోయే సిచ్యువేషన్ బట్టి ఇంకా అక్కడ దాకా కూడా రాడు. వాళ్ళని పంపిస్తాడు 10 మందిని, ఇక సర్దుకుంటాడు. ఆయన చేసింది ఏముందండి, పరిపాలనను బాగా చేయలేదు. ఇప్పుడు నడిచే గవర్నమెంట్ని ఖండించి ప్రజలకి ఈ మేలు చేయండి, ఇది అవసరం ప్రజలకి అని చెప్పడం కూడా చేత కావట్లేదు. రైతు వారీగా అన్ని బాగానే చేస్తున్నారు. పంట చేతికి వస్తుంది అనగానే గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్లో అన్ని ఓపెన్ చేసి అన్నీ కొంటున్నాడు. CCI కావచ్చు, వడ్లు కావచ్చు, మినువులు కావచ్చు, శనగలు కావచ్చు, అన్నీ కొంటున్నాడు. మరి ఇతను ఇంకా ఏమవుతారు బయటకు వచ్చి? అందరూ ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం మీద. రైతుల గురించి ఎక్కువ మాట్లాడాలా. ఏది నెక్స్ట్ సీఎం అవ్వాలంటే మరి రైతులకి ముందుగానే కూటమి గవర్నమెంట్ అట్లా చేస్తున్నప్పుడు ఇంకా ఈయనేం మాట్లాడతాడు? మీరేం చేస్తున్నారు అంటున్నారు, మరి శాసన మండలిలో మరి ఎందుకని వైసీపీ నాయకులు రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ దగ్గరికి పంట నష్టం బీమా కూడా కల్పించలేదు, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి వాళ్ళు శాసన మండలిలో మాట్లాడుతున్నారు కదా, శాసనసభలో మాట్లాడట్లేదు, వదిలేండి, శాసన మండలిలో మాట్లాడుతున్నారు కదా. ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వట్లేదు, బీమా కట్టట్లేదు, రైతులకి ఉచిత బీమా, పంటల బీమా లేకుండా చేశారు అంటున్నారు కదా. శాసన మండలిలో వాళ్ళు ఎక్కువ ఉండరు కాబట్టి ఆడ కూడా మాట్లాడకపోతే రోత పడతామని ఆడ ఎట్టాగే అవకాశం లేదు. ఇక ఉండం కదా, మేమన్నా మాట్లాడదామని చెప్పి ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక అంతేగాని అతనికి మాట్లాడే విధానం తెలియదండి. వాళ్ళలో ఎవరికి తెలియదు, పరిపాలన విధానమే తెలియదు. ఒక పోలవరం గురించి నాకే అర్థం కాదని చెప్పాడు అంబర్ రాంబాబు. నీకే పోలవరం ఎట్లా కట్టారా, దాని డిజైనింగ్ ఎంత నీకే అర్థం కాకపోతే చంద్రబాబు నాయుడు ఆడకూతుర్లు మొగాలను తీసుకెళ్ళి బొసిపెట్టి చూపించాడు, అందరికి అర్థమైంది, నీకు అర్థం కాల. అట్లానే నీ వల్ల ఏమీ కాదు. మీ పరిపాలనలో కానీ ఇప్పుడు మీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అంత నాలెడ్జ్ ఉండాలి కాదు. మీరు ప్రజల కోసం గవర్నమెంట్ని ఒత్తిడి చేసి ప్రజల పక్షాన నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల ఏం కాదు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయి పలకరింపులు ఇట్లా ఏదన్నా అమ్మర్ రాంబాబు లాగా ఏమన్నా సన్నివేశాలు జరిగితే వాళ్ళ దగ్గర పోయి జనాలు రెచ్చగొట్టి చేయడం తప్పితే ఇతనికి రైతులకి కానీ ఉద్యోగస్తులకు కానీ డోక్రా వాళ్ళకి కానీ వీళ్ళందరి తరఫున ఇట్లా చేయండి అని సలహా ఇచ్చే మనిషి అయితే కాదు. ఇతనికి తెలియదు అది. సరే, ఇవన్నీ ఒకేతే అయితే కనుక మన వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు అవమానిస్తున్నారు, దాంట్లో కల్తీ జరిగిందని పదే పదే చెప్పి మన వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? శాతం చెప్పినట్టు నీ అమ్మ నీ అమ్మ అన్నట్టు ఇదేనండి. పెద్ద మనిషికి అడిగారంట, ఇట్లా తిడతాడు అని చెప్పంటే నీ అమ్మ అనబాకరా, నీ అమ్మ అంట. అట్లా అయినా ఇది కూడా చేసిన తప్పు. వాడు మళ్ళీ ఈయన చేసేట్టుగా సృష్టిస్తే కానీ జనాలు నమ్మరాన్ని చేసుకొస్తున్నాడు. అది నువ్వు నేను చెప్పింది కాదు. దాని గురించి సిట్టేశారు, కమిటీలు ఉన్నాయి, అన్నీ నిర్ధారణ చేశారు, నిపుణులు పోయొచ్చింది, వాళ్ళు చెప్పారు, మొత్తం బయటకు వస్తారండి. ఇప్పుడు జరిగింది కొద్దిగానే, ఇది స్లోగా తీసుకుంటా వస్తే కానీ లక్ష నాటికి వచ్చుపడదు. చాలా పెద్ద తప్పు అది. అది ఒక మతాన్ని, మన ఇండియా మొత్తానికి పెద్ద దేవుడు బాలాజీ గారు ఆయన్ని అవమానపరిచేశాడు. అది ఇప్పుడు అంతా స్లోగా జరుగుద్ది, దొండపలంగా చేసేది కాదు అది. అతను తప్పు చేశాడు, అది పాపం. ఆ పాపం అనుభవిస్తారు వాళ్ళ బాబాయ్ కానీ, వాళ్ళ పిన్ని కానీ, రోజా కానీ, జగన్ గారు కానీ. ఇది బాగా చేసేవాడు చేశాడు, డబ్బులు కావాల్సిన బాగా వచ్చేసినాయి, ఎవరు దయ చేసుకుంటూ పోయారు. అది కదా అనుభవిస్తారని మీరు అంటున్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం అనుభవిస్తుంది. దాంట్లో భాగంగానే హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయి. బిఆర్ నాయుడు వీడియో బయటకు వచ్చింది. ఇది కదా వెంకటేశ్వర స్వామి మహత్యం అని చెప్పి మరి వాళ్ళు చెబుతున్నారు కదా. ఆ నాయుడు గారిది ఫేక్ అండి. అది ఫేక్ అని చెప్పే ఆడగుతురు బయటకు వచ్చి ఆ రకంగా కామెంట్ చేసింది, తెగ తిట్టిపోసింది. ఒక్కడన్నా బయటకు వచ్చి దాన్ని ఎదురించి మళ్ళీ కామెంట్ పెట్టలేదు. ఇంకా అందరూ సైడ్ అయిపోయారు. పోస్టులు ఒక 10 మంది దాకా వయసు పట్టి వాళ్ళే సైడ్ అయిపోయారు ఆ మాటలు విని. అది ఫేక్ పెట్టేసి అట్లా చేశారన్నమాట. ఏదో ఒకటి చేయాలి కదా, ఆయన స్పీడ్ తగ్గించాలంటే ఏదో ఒక బురద పుస్తే ఆయన స్పీడ్ తగ్గిద్దని ఆలోచనతోటి ఇది ఒక మైండ్ గేమ్ ఆడి అట్లా చేశారండి. ఏం లేదండి, ఆయన మంచాడే,
ఆయన గురించి ఆలోచించే పని లేదు. వీళ్ళకి కావాలని ఆ పని చేస్తున్నారండి. కావాలని ఆ పని చేస్తున్నారు. మాకేం అవసరం, తిరుమల పవిత్రతను కాపాడిందే మేము అనే మాట అయితే చెబుతున్నారు కదండి వాళ్ళు. పవిత్రతను కాపాడావు అంటే ఒక్కటి చెప్పమను, ఏ విధంగా కాపాడాడు? అన్ని రేట్లు పెంచుకుంటా పోయాడు. ఏదైనా కట్టించాడా? ఆ 5 సంవత్సరాల్లో ఏదైనా గొప్ప సభా సమావేశం ఏర్పాటు చేశాడా? బాలాజీని గురించి బయటికి తీశాడా? వెంకటేశ్వర స్వామి అంటే ఒక గుర్తింపు. ఆయన దగ్గర ఏదన్నా తిరుపతిలో కింద కానీ పైన కానీ గుర్తింపు పైన చేశాడా? మరి అది ఇక్కడ అమరావతిలో ఇచ్చిన స్థలాన్ని కూడా కొంచెం తగ్గించాడు. వెంకటాపాలెం కాడ ఇచ్చిన దాన్ని నువ్వు ఆయనకి అంతా అన్యాయం చేసావు. కానీ వెంకటేశ్వర స్వామికి నువ్వు చేసింది ఏంది? మంచి చేశానంటే అంతా దేవుని నిర్ణయిస్తారండి. 1 సంవత్సరం అయిపోతుంది. అమరావతి కొన్ని స్టార్టింగ్ అయినాయి, ఇంకొక ట్రిప్ స్టార్టింగ్ అయితే ఇక మొదలవుతుంది. ఇంకొక సంవత్సరం అంటున్నారు. ఇంకో సంవత్సరం అయితే నేను జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజల మధ్యలో తిరుగుతాను, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను, యుద్ధం చేస్తాను అని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా. మరి చేయమనండి, మేము కోరుకుంటున్నాం కూడా అదే. నువ్వు రావాలి బయటికి, నువ్వు వస్తే బాగుంటుంది. నీ పార్టీ కార్యకర్తలు బయటకు వస్తారు, మా పార్టీ కార్యకర్తలు బయటకు వస్తారు, వైనం అవుతుంది అంతే. అంతకంటే లేదు. నువ్వు రఫా అన్నావు కదా, ఎట్టాగు ఇక అన్నదాన్ని కంటిన్యూ చేద్దాము. నువ్వు చేస్తేమైంది, మేము చేస్తేమైంది, అది మేము అట్లా సిద్ధపడి కూర్చున్నాంలే. ఆయన అంటుంది అదే రప్పా అంటే తప్పే ఉంది, సినిమా డైలాగే కదా అంటున్నాడు లేండి ఆయన. సినిమా డైలాగే అంటాడా? సినిమా డైలాగ్ సినిమా వాళ్ళు మాట్లాడతారు, కానీ రాజకీయ నాయకుడు ఎవరన్నా అంటున్నా కూడా అనబాకరా అని చెప్పాలి, కానీ అట్లా అనకూడదులేండి ఆయన ఆ మాట. ఏం కాదండి, ఆయన బయటకు వచ్చినా తిరిగినా ఓట్ల కోసం ఏది చేసినా, ఏ పాదయాత్ర చేసినా ఇంకొక 5 సంవత్సరాల మట్టికి ఈ కూటమి గవర్నమెంట్ ఉంటుంది, ఇబ్బంది లేదు. రాష్ట్రం బాగుపడిద్ది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరికిద్ది, అంతా బాగుంటుందండి. రైతులు బాగుంటారు, అన్ని బాగుంటాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే గనక, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 2029లో కూటమి ప్రభుత్వం మీద భారీ ఎత్తున గెలవబోతున్నాం మేము. ఈ కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే వ్యతిరేకత ఉంది, ఈసారి మేము వస్తాము, రాగానే 2.0 పరిపాలన అనేది చూపిస్తాను అనేది ఆయన చెబుతున్నమాట. భారీగా గెలుస్తాము, భారీగా వస్తాయి అంటే మరి ఏ అంచనా మీద ఆయన చెబుతున్నాడు, కానీ రానియం కూడా. చంద్రబాబు నాయుడు కూడా చదివాము, కార్యకర్తలే రానిరు. అది ఇంత ముందు ఎవరు దోవని వాళ్ళు చేసాం, జనసేన వాళ్ళను టీడీపీ వాళ్ళు. ఈసారి ఇద్దరు కలిసి చేస్తాం, 2 జెండాలు కలిపి పట్టుకొని చేస్తాము, అంత తేలిగ్గా రానేమో. ఈసారి అనుమానం లేకుండా. మీరు ఎంతమంది ఒక్కరిని ఎదిరించడానికి అందరు కలిసి వస్తున్నారు, మీదేం పౌరుషం అంటున్నారు కదా. మరి ఆయన చేసింది అదే కదా. అంతకుముందు ఆయన అన్ని మతాలని అందరూ నా వాళ్ళని చెప్పి ఈ ఒకసారి గెలిపించనని హిందూ మతం వాళ్ళ దగ్గరకు పోయాడు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళాడు, పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన చేసింది ఏంది? అన్ని మతాలను కలుపుకొని చర్చిల్లో కూర్చొని మరి ఆయన చేశాడు కదా, మరి తప్పు కదా. అది ఒక్కసారి అన్నాడు, ఒకసారి వేశారు, మళ్ళీ మరోసారి ఏది, మరి మరోసారి లేదు. అంతే, నీకు న్యాయం చేశాడు ఏసయ్య, నువ్వు ఒకసారి అడిగా ఒకసారి ఇచ్చాడు, ఇంకా మరోసారి లేదండి, లేదండి. మరి మొన్న అచ్చెన్నాయుడు గారు అన్నట్టు ఏదైతే శాసన మండలిలో అన్నారు కదా, ఆయన క్రిస్టియన్ కాబట్టే హిందూ దేవీ దేవతలు తిరుమలలో అలాంటి కల్తీ చేయగలిగారు అనే మాట ఆయన మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? ఒక మంత్రి అయ్యి ఉండి ఆయన మాట్లాడటం కరెక్ట్ అంటారా? అది ఎవరండి? అచ్చెన్నాయుడు గారు. మరి అట్లా మాట్లాడకపోతే వీళ్ళు చేసే పనులకి అది తప్పే ఉందండి. ఆయన చేసిన తప్పు నేను ఖండించాడు అనాలండి, మరి అనకుండా ఉన్నా కూడా. అంటే క్రిస్టియన్ అని చెప్పి ఒక కులాన్ని ఆయన ఎత్తి చూపించడం అనేది కరెక్ట్ అనుకోవాలంటారా? మరి ఇట్లా అన్నప్పుడు అది చూపిస్తేనే కదా ఇది బయటపడేది. ఆయన ఉద్దేశపూర్వకంగా క్రిస్టియన్స్ బాధ పెట్టే విధంగా మాట్లాడలేదు, దాన్ని ఉదాహరణగా తీసుకొని మాట్లాడాడు. అది ఉదాహరణ తీసుకుని మాట్లాడినప్పుడు దాన్ని వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. ఇంత మాట అన్నాడు, ఒక మతాన్ని ఒక కులాన్ని అని చెప్పి వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుని మాట్లాడుతున్నారు, అంతేగాని వేరే ఉద్దేశంతో లేదండి. అది ఉదాహరించి మాట్లాడటం కోసం దాన్ని వాడాడు. అది ఎవరైనా మాట్లాడతారు, రేపు వీళ్ళకి వస్తాయి 10, ఒకటి కాదు, రేపు వీళ్ళకి 10 వస్తాయి లైన్లోకి వచ్చిన రోజు, అంతే.